హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు నిరంజన్ అప్పాల యూట్యూబ్ ఛానల్. సో మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. రీసెంట్గా నేను మా ఆఫీస్ ఫ్రెండ్స్ కలిసి అవుటింగ్కి వెళ్ళాము. అదే ద డిస్ట్రిక్ట్ గ్రావిటీ పార్క్. ఇది మనకి షామీర్పేట్ దగ్గరలో ఉంటుంది. సిటీ నుండి ఆల్మోస్ట్ ఒక 30 to 40 కిలోమీటర్స్, మనకి 40 to 45 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. సో దీనికి రైట్ సైడ్లో మనకి పార్కింగ్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ స్టార్టింగ్లోనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అండ్ ప్యాకేజెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. చూసి ప్రాపర్గా అన్ని యాక్టివిటీస్ కవర్ అయ్యేలాగా తీసుకోండి. లోపలికి వెళ్తే మనకి స్టార్టింగ్లోనే వెల్కమ్ డ్రింక్ ప్రొవైడ్ చేస్తారు. సో వెల్కమ్ డ్రింక్ తాగాక మనల్ని ఒక మంచి బ్యాండ్తోని లోపలికి వెల్కమ్ చెప్తారు. సో ఫైనల్గా ఈ జోస్తోని ఎంట్రీ చేసినాం గ్రావిటీ పార్క్కి, డిస్ట్రిక్ట్ గ్రావిటీ. ఇంకా యాక్టివిటీస్కి వెళ్దాం. యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. లోపలికి రాగానే మనకి రైట్ సైడ్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అవి వెరీ నార్మల్. సో ఎక్కడైనా ఏ పార్క్లో అయినా ఉండేటివే నార్మల్గా. అలాగే గ్రౌండ్ కూడా ఉంటుంది క్రికెట్ ఆడుకోనికి. కానీ లెఫ్ట్ సైడ్లో మనకు యాక్చువల్గా ప్రతి ఒక్కరు చేయాలనుకునే యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లేట్ చేయకుండా మనం మన ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. इसका नाम क्या है ये एक्टिविटी का? मल्टी एक्टिविटी टावर सर पूरा. नहीं खाली इसका वॉल क्लाइंबिंग. हाँ वॉल क्लाइंबिंग. वॉल क्लाइंबिंग ओके. Okay, okay, bro, come on. Oh. How is it, bro? It was fine. It was fun. Fun. And it was adventurous. You enjoyed it? I couldn't complete it, but it was really amazing. Super, super. So wall climbing completed. ఇప్పటికైతే మనం వెళ్ళి ఇట్లున్నాం. ఎవరు చెప్పు మరి, నాకంటే కిందకే పోయినా అడుగు. ఎవరు లీడ్లు ఉన్నారు ఇప్పటికి? మరి నాకు ఉంటుంది బ్రో, మనతో మామూలుగా ఉండదు. చేతులు ఫ్రీజ్ అయిపోయినా ఆడికే. చలో నెక్స్ట్ యాక్టివేట్ చేద్దాం మళ్ళీ. క్లైంబింగ్ యాక్టివిటీస్ అన్ని కవర్ చేసుకున్నాం. ఇక్కడ ముందటికెళ్తే మనకి ఇంకొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ మా ప్యాకేజ్లో ఏదర్ ఈ మల్టీ యాక్టివిటీ టవర్ కానీ లేదా ముందటున్న యాక్టివిటీస్ మాత్రమే చేయాలి, ఏదన్నా ఒకటి మాత్రమే. క్యూ ఎక్కువ అయిపోయింది కానీ అందరు ఇక్కడికి వస్తారు. మా ఫ్రెండ్స్ చాలామంది ఈ యాక్టివిటీ చూజ్ చేసుకున్నారు. సో నేను నా యాక్టివిటీ కంప్లీట్ చేసుకుని వచ్చి వీళ్ళతో కొంచెం టైం పాస్ చేస్తాను. ఏంది బ్రో చిన్నపిల్లల ఆటలు?
జిప్ లైన్ మన యాక్టివిటీస్లో ఇంక్లూడ్ లేదు. సో జిప్ లైన్కి టికెట్ తీసుకున్నా. ఈ జిప్ లైన్ అనేది మనకి 500 మీటర్స్ పైన ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ టవర్ ఎక్కాలి. ఇక్కడ నుండి మనకి జిప్ లైన్ ఉంటుంది. సూపర్. పక్కనే గో కార్టింగ్ ఉంది. సో నెక్స్ట్ గో కార్టింగ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మన టర్న్. లెట్స్ గెట్ రైట్ సైడ్ లాంగ్ పట్టుకో బ్రో, రైట్ సైడ్, రైట్ కి వస్తుంది. సో డన్. జిప్ లైన్ అయిపోయింది, బాగుంది. 1/2 కిలోమీటర్ అన్నారు కానీ 1/2 కిలోమీటర్ ఉంటుందా బ్రో? ఉండదు కదా. ఓకే, వీళ్ళు కూడా మన ముందు వచ్చారు. ఎంజాయ్ చేశారా బ్రో మీరు? ఇది ఎంత ఎంజాయ్ చేయలేదు, ఎంజాయ్ చేసినాం అంతే. వాల్ క్లైంబింగ్ అవన్నీ చేశారు. అండ్ ఇప్పుడు టైం 1 అవుతుంది. సో ఫ్రెండ్స్ అందరూ లంచ్కి వెళ్ళారు. సో మనం కూడా వెళ్ళి లంచ్లో జాయిన్ అయ్యాం. జై బాలయ్య, జై జై బాలయ్య. అట్లుంటుంది వైబ్ డిస్ట్రిక్ట్ గ్రావిటీలా. ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్. లోపల మనకు ఒక బ్లాక్ ఉంటుంది. ఇది కామన్ ఏరియా. ఇక్కడే మనకి రెస్ట్ రూమ్స్, లాకర్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో బఫెట్ హాల్ ఉంటుంది. निरंजन अप्पाला. निरंजन अप्पाला. PPALA. पेन है आपके पास? पेन लिख के देता हूँ. पेन है तो सब्सक्राइब करो. चलो. बिहार से हैदराबाद टूर में आया. स्कूल हाँ गंडी मैसम्मा से. ओह गंडी मैसम्मा. ओके ओके, सुपर. फुल एंजॉय कर रहे हैं. चलो, थैंक यू. లేడీస్కి సపరేట్ అండ్ జెంట్స్కి సెపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. అలాగే లోపల మనకి లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్యాగ్స్ కానీ ఏమైనా థింగ్స్ ఉంటే పెట్టుకోనికి లాకర్స్ కూడా ఉన్నాయి. ఫెసిలిటీస్ మాత్రం బాగున్నాయి. లంచ్ ఊపర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫ్లోర్లో లంచ్ ఉంటుంది. ఆల్రెడీ మన టీం వాళ్ళు లంచ్ స్టార్ట్ చేశారు. వెళ్ళి జాయిన్ అయ్యారు. ఫుడ్ మాత్రం బాగుంది. వెజ్, నాన్ వెజ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా. సో ఐస్ క్రీమ్ తిని మళ్ళీ యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దాం. చలో, కడుపు నిండా తిన్నాం. ఇప్పుడు గో కార్టింగ్ ట్రై చేద్దామని గో కార్టింగ్కి వచ్చిన. సో ఇది వచ్చి బయట ఉంది, వెళ్ళి ట్రై చేద్దాం. ప్రైజింగ్ ఏంది ఇలా అన్నది. 10 minutes. గో కార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి సో ఇక్కడ ఉన్నాయి. సో వీలైనంత వరకు మీరు ప్యాకేజ్లోనే అన్ని కవర్ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా పే చేయడం అంటే బడ్జెట్ ఓవర్ అయిపోతుంది. అండ్ ట్రాక్ కూడా మనకు చాలా పెద్ద ఉంది. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది గో కార్టింగ్.
మాకు గో కార్టింగ్ కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో అసలు టైమే సరిపోతలేదు. సో ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, 100+ యాక్టివిటీస్ ఉన్నాయి ఈ పార్క్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వాటర్ యాక్టివిటీస్. సో వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళే ముందు సో మీరు తప్పకుండా షార్ట్ అండ్ టీ షర్ట్ ఇంటి దగ్గర నుండే క్యారీ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక షార్ట్ టీ షర్ట్ లేనిది మనకి పూల్లోకి అలౌ చేయరు. అండ్ ఇక్కడ తీసుకోవాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ప్రైజెస్. ఎట్లుంది బ్రో? How was the experience? ఈవినింగ్ టైంలో మనకు టీ అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. అవుట్డోర్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని టీం అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కొద్దిసేపు ఇండోర్ యాక్టివిటీస్ ఫన్ టైం స్పెండ్ చేసాము. Thank you all. Thanks for coming. Thank you. Same as Jayashree. We'll do this vibe continue for the next week until you leave. Then we will vibe ourselves. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నేను నా ఫ్రెండ్స్తో కలిసి డే మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేశాము. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ నిరంజన్ అప్పాల.